తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం, దేవుడి ఆస్తులతో వ్యాపారాలు చేయడం, కబ్జాలు చేయడం చంద్రబాబుకి తెలిసినంతగా మరెవరికి తెలియదని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలకు పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు. 500 రూపాయల దర్శన టికెట్ ను క్యాన్సిల్ చేసి విచ్చలవిడిగా ఆంధ్రాలయ దర్శనానికి పంపిస్తున్నారని విమర్శించారు. వేల కోట్ల రూపాయల భూముల్ని కాజేసిన విజయవాడ ఎంపీ కేసీనేని దృష్టి ఇప్పుడు గొల్లపూడిలోని వెంకటేశ్వర స్వామి వారి భూమిపై పడిందని ఆరోపించారు. కూటమి నాయకుల యొక్క దృష్టి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతో విలువైన ఎకరం 100 కోట్లు పైన చేసే విలువైన భూముల్ని ఏదో పెద్ద పెద్ద కంపెనీలకి కట్టబెడుతున్నాం, ఏదో అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ వస్తుందన్న పేరుతో అడ్డం పెట్టుకుని అది రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని మీద తీవ్రంగా ఈ ప్రభుత్వం యొక్క కుట్రని అర్థం చేసుకుంటున్నారు. దాని మీద ఇంకా మరి వాళ్ళకి జీవో ఇంకా ఇష్యూ అయిందో లేదో మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వర్షాకి పేరు మీద వేలాది కోట్ల భూములు కొట్టేసిన వ్యక్తే విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్నికి దృష్టి గొల్లపూడిలో ఉన్న గొడుగు వెంకటేశ్వర స్వామి వారికి చెందిన భూమి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అధీనంలో ఉంది, భూమి మీద పడింది. గతంలో నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని మీద కొందరు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా కన్నేసి ఏదో కలెక్టరేట్ని అక్కడ పెట్టేద్దామని ఒక ప్రయత్నం చేస్తే దేవాదాయ ఎండోమెంట్స్కి సంబంధించిన భూములు ఎక్కడ అలాగా దఖలపడటానికి అవకాశం లేదు, అలా ఇవ్వడానికి వీలు లేదు. దేవుడికి సంబంధించిన ఆస్తిలో మీరు కలెక్టరేట్ పెడతానికి కుదరదని నేను ఆ రోజు ఖరాఖండిగా నిర్ద్వందంగా వ్యతిరేకించాను. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఎండోమెంట్స్, ఇప్పుడు నేను కూడా ఎండోమెంట్ మినిస్టర్గా చేశాను. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళ అన్ని రకాల అంగాల్లో కూడా ఆ కుటుంబాలు అభివృద్ధిలోకి వెళ్ళాలి. దీనికి సంబంధించి కొంత ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకుని అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి మహాయజ్ఞాన్ని అవాళ చేయడం జరిగింది. నిజంగా నభూతో నా భవిష్యత్ అన్నారు అక్కడ వచ్చిన పీఠాధిపతులు అందరూ కూడా. సిజిఎఫ్ నిధులను కూడా దగ్గర 650 కోట్ల రూపాయలు సిజిఎఫ్ ద్వారా ఆలయాల్ని, కొత్త ఆలయాలు కానీ ఆలయాల పునర్నిర్మాణం కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున చేశాం. అటువంటి కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి ఇటువంటి అమ్యూజ్మెంట్ పార్కులు, కమర్షియల్ ఆలోచనలతోటి దోచేసే కార్యక్రమాలు చేపట్టడం అన్నది ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ కార్యక్రమాలన్నీ క్లోజ్ చేస్తే మంచిది. మరి ఆ కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా ఇక మీరు కేవలం డబ్బు కోసమే ఏ పైనైనా చేస్తారన్న ఆలోచనతో మీరు ముందుకెళ్తారని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తారని కూడా తెలియజేస్తారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. పలువురు అధికారులతో కలిసి డయేరియా ప్రభావిత ప్రాంతాలైన ప్రగతినగర్, బాలాజీనగర్, రామిరెడ్డితోట పలు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీరు ఏ విధంగా వస్తున్నాయో అడిగి పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో నీటిని కాచి చల్లార్చి మాత్రమే తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. టోటల్గా మన జిల్లాలో ఇప్పుడు చూస్తే జీజీహెచ్లో ఒక 92 యాక్టివ్ కేసెస్, డైరియా కేసెస్ ఉన్నాయి. అందరు కూడా స్టేబుల్గా ఉన్నారు. వారందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు ఇస్తున్నాము. ఈ కేసెస్ని కూడా మనకు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని హెల్త్ ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్ ఉన్న టీం ఉన్నాయి. ఆ టీము ఈ కేసెస్ని కూడా అనాలిసిస్ చేసి ఎక్కడెక్కడ నుంచి జాగ్రఫికలీ వస్తున్నాయని ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఇమ్మీడియట్గా చేస్తున్నది సర్వైలెన్స్ పెట్టాము. సో దానికి కూడా ఒక 50 సర్వైలెన్స్ టీమ్స్, దాంట్లో ఆశా, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పి, అదేవిధంగా వార్డ్స్ అన్నింటిలో వార్డ్ సచివాలయం స్టాఫ్స్ని పెట్టి ఉన్నాము. ఈ ఐడెంటిఫై చేసిన హై రిస్క్ ఏరియాస్లో జిల్లా స్థాయి అధికారిని కూడా స్పెషల్ ఆఫీసర్గా నియమించి డోర్ టు డోర్ సర్వే చేసి ట్రేస్ అండ్ ట్రీట్, ఇక్కడ కేసెస్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఏదైనా డైరియాతో లక్షణాలతో ఉంటే వారిని ఇమ్మీడియట్గా క్యాంపుకు తీసుకురావడం. మనం ఇయర్లీగా డిటెక్ట్ చేస్తే మనము మంచి ట్రీట్మెంట్ చేసి ఈ కేసుని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాము.
విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు నెల రికవరీ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో రికవరీ మేళా వివరాలను విశాఖ సిపి శంకప్రత బాగ్చి వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆగస్టు నెలలో 75 చోరీ కేసులను ఛేదించామని తెలియజేశారు. 75 కేసుల్లో 103 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఆగస్టు నెలలో 1.21 కోట్ల విలువ గల సొత్తును, మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని చెప్పుకొచ్చారు. 557.3 గ్రాముల బంగారం, 5.70 లక్షల నగదు, 18 ద్విచక్ర వాహనాలు రికవరీ చేశామని వివరించారు. ఆగస్టు నెలలో 57 లక్షల విలువ గల 423 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనర్ పరిధిలో ప్రతి నెల రికవరీ పెరుగుతూ వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. లేని విధంగా 1,21,24,953 రూపాయల విలువైన వస్తువులు రిటర్న్ చేస్తున్నాం బాధితులకు. 75 కేసులు మనం డిటెక్ట్ చేశాము లాస్ట్ 1 month లో. అందులో 3 రాబరీ కేసు, 1 HBY డే, 4 HBY నైట్, 4 స్నాచింగ్ కేసెస్, 18 మోటార్ సైకిల్ థెఫ్ట్, 4 వ్యాట్ థెఫ్ట్ కేసు, 1 సైకిల్ థెఫ్ట్ కేసు, 40 ఆర్డినరీ థెఫ్ట్స్ ఉన్నాయి. మొత్తం 103 అఫెండర్స్ ని పట్టుకోవడం జరిగింది. బంగారం 550.395 గ్రామ్స్, క్యాష్ 5,70,500 రూపాయలు, 18 మోటార్ సైకిల్స్, 423 మొబైల్ ఫోన్స్, సోనీ ఎల్ఈడి టీవీ 1, 15 కార్ టైర్స్, 2 ఆటో టైర్స్, 4 ఆవులు, గేదెలు అన్నీ ఉన్నాయి. సో అల్యూమినియం షీట్స్ 340, కాపర్ వేర్ 10, ట్రాన్స్ఫార్మర్స్, కాపర్ స్టేవ్స్ 6, మొత్తం 1,21,24,953 రూపాయలు. లాస్ట్ మంత్ కంటే కూడా ఎక్కువ రికవరీ అయింది. నేను క్రైమ్ డీసీపీ గారికి, ఇన్ఛార్జ్ క్రైమ్ ఏసీపీ గారికి, క్రైమ్ SHOs, SIs, క్రైమ్ ఇన్స్పెక్టర్స్, SIs, ASIs, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. అందులో మాక్సిమం రికవరీ జరిగింది. స్టీల్ ప్లాంట్ 31 లక్షలు కంటే ఎక్కువ రికవరీ జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంచట్పాలెం 5 లక్షల అండ్ పిఎన్ పాలెం కూడా ఆల్మోస్ట్ 5 లక్షలు మంచి రికవరీ చేసిన అందరికీ అభినందనలు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డికి వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా వెంకటరాంబాబు సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి వైసీపీ అన్యాయం చేసిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బహిరంగ చర్చకు సిద్దమా అని రాంబాబు ప్రశ్నించారు. తమ వాదన తప్పని, ప్రజలు అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన మార్కాపురం గౌరవ శాసనసభ్యుల వారి నాయకత్వంలో వారి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్లడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద నిందలు మోపుతుంది, అసత్య ప్రచారం చేస్తుంది. మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా ఉన్నా ప్రైవేటు పరంగా ఉన్నా రెండిటకు వచ్చేటువంటి తేడా ఏమీ లేదు. 33 సంవత్సరాలే మేము ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినాం. ఓపీ ఉండదు, ఎలాంటి ఫీజులు పెంచము. ఇవన్నీ కూడా దుష్ప్రచారము వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఈ ప్రాంతానికి అన్యాయం చేసినారు అని ఎన్నెన్నో విషయాలు మాట్లాడినారు. గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడుతూ మా దగ్గర పూర్తి స్థాయిలో గణాంకాలున్నాయి, వాస్తవాలున్నాయి. ఈ మెడికల్ కాలేజీ మీద కానీ, వెలుగొండ ప్రాజెక్టు మీద కానీ, కొత్తగా మార్కాపురం కేంద్రంగా
ఏర్పాటు చేయబోతున్నాము అని వాళ్ళు చెప్పుకునేటువంటి మార్కాపురం జిల్లాగా ప్రకటించేటువంటి దాని గురించి కానీ ఎవడితోనైనా ఎక్కడైనా చర్చలకు సిద్ధము అని చెప్పేసి మాట్లాడతారు. ఎవడితోనైనా అనేటువంటి మాటలోనే వారి యొక్క అహంకారము అహము అనేది తేటతెల్లమవుతా ఉన్నింది. స్ట్రైట్గా నేను ఎమ్మెల్యే గారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నా, మీరు చెప్పిన ప్రకారం గవర్నమెంట్ మెడికల్ కాలేజీల వల్ల ప్రయోజనమా? మీరు చెప్పేటువంటి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తే ప్రయోజనం చేకూరుతుందా? జిల్లా కేంద్రం ఇస్తే పేద ప్రజలకు ఉపయోగమా? ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ పరంగా ఉంటే ప్రయోజనమా? అలాగే ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం అన్యాయం చేసినారు, మీరు ఏం ప్రయోజనం చేసినారు అనేటువంటి వాటి గురించి మీరు చెప్పిన ప్రకారం తేదీ నిర్ణయించండి, సమయం చెప్పండి, స్థలం చెప్పండి. మీడియా సోదరుల ఎదురుగానే ఈ ప్రాంత ప్రయోజనాలు ఆశించి ఈ ప్రాంత శ్రేయస్సు కోరేటువంటి ప్రజల సమక్షంలోనే ఆ కార్యక్రమం చేపడదాం. ప్రజలే అంతిమ నిర్ణేతలుగా ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది చెప్తారు. దాన్ని బట్టి ముందుకు పోదాం. ఒకవేళ అదే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది, తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు చెప్పేదే నిజము, వాళ్ళ మీద పాపం వాళ్ళు మంచి పరిపాలన అందిస్తుంటే వైసీపీ వాళ్ళకు పని పాట లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ప్రజలంటే బేషరతుగా నేను ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. అదే ప్రజలు ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీ రన్ కావాలి, దాని ద్వారానే ప్రజలకు ప్రయోజనము అని చెప్తే మీరు మీ కూటమి మిత్రులు ఈ ప్రాంతవాసులందరూ కూడా మీ పార్టీల పెద్దల దగ్గరికి వెళ్ళి అది ప్రభుత్వ పరంగానే ఆ కాలేజీలు కొనసాగేదానికి పేదవాడికి ప్రయోజనం చేకూర్చేదానికి మీరు కృషి చేయండి. మిమ్మల్ని బేషరతుగా క్షమాపణ చెప్పమని లేదా మీ పదవులకు రాజీనామా చేయమని నేను కోరడం లే, మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందన్న మంత్రి నారా లోకేష్, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రపంచ స్థాయి పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఉద్ఘాటన. విశాఖడేరు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, సమీత్వ సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ఫీజు రియంబర్స్మెంట్ పై మండలి సాక్షిగా మంత్రి లోకేష్ పచ్చి అబద్దాలు మాట్లాడారు. విమర్శలు గుప్పించిన వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త వేదురుమల్లి రామకుమార్ రెడ్డి. చిల్లకూరు మండలం కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.